తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి వార్డుల రిజర్వేషన్లు, చైర్పర్సన్స్, మేయర్లు పదవుల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. షెడ్యూల్ కులాల, వెనుకబడిన తరగతులు, మహిళల వారీగా వార్డులు, డివిజన్లు, చైర్మన్, మేయర్ పదవులు ఏ కేటగిరీకి ఎన్ని దక్కుతాయో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే మున్సిపల్ వార్డులు, డివిజన్లలో ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ స్థానాలు కేటాయించారు. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు 2019 తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం జనరల్ మహిళలకు రిజర్వ్ స్థానాలను కేటాయించారు. బీసీలకు మున్సిపాలిటీలో 31.4%, కార్పొరేషన్లలో 30% సీట్లు రిజర్వ్ చేశారు. దీంతో 121 మున్సిపాలిటీల్లో బీసీలకు 38 చైర్మన్ పదవులు రిజర్వ్ అయ్యాయి. అందులో బీసీ జనరల్కు 19, బీసీ మహిళలకు 19 చొప్పున ఖరారయ్యాయి. 10 కార్పొరేషన్ల పరిధిలో బీసీలకు 3 మేయర్ పదవులు రిజర్వ్ చేయగా, ఇందులో బీసీ మహిళలకు 1, బీసీ జనరల్కు 2 మేయర్ పదవులు దక్కనున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో ఎస్టీ జనరల్ 1, ఎస్సీ జనరల్ 1, బీసీ జనరల్ 2 స్థానాలు కేటాయించగా, బీసీ మహిళలకు 1, జనరల్ మహిళ 4, 1 స్థానంలో జనరల్కు కేటాయించారు. మున్సిపాలిటీలో మొత్తం 121 స్థానాలకు గాను ఎస్టీ జనరల్ 3, ఎస్టీ మహిళ 2, ఎస్సీ జనరల్ 9, ఎస్సీ మహిళ 8, బీసీ జనరల్ 19, బీసీ మహిళ 19, జనరల్ మహిళ 31, జనరల్ 30 స్థానాలను కేటాయించారు.